హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాయన్ని. టైల్స్ వర్క్ అయిపోయిందా? ఇప్పుడు ఇంటీరియర్ వర్క్ చేయించాలనుకుంటున్నారా, లేక పెయింటింగ్ వర్క్ చేయించాలనుకుంటున్నారా? మరి మీరు వేయించిన టైల్స్ మీద గీతలు పడిపోతాయని డౌట్గా ఉందా? అయితే మీ డౌట్కి పూర్తి వివరణ. మనం చాలా ఇష్టపడి వేయించుకున్న టైల్స్ మీద గీతలు పడకుండా, డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో వీడియో ద్వారా చూద్దాం. పిఓపి పౌడర్ లేదా జిప్సమ్ పౌడర్. ఈ పౌడర్ సీలింగ్ మెటీరియల్ షాప్లో దొరుకుతుంది. ఒక బ్యాగ్ వచ్చి 200 ఉంటుంది. ఒక ప్లాట్కి వచ్చి 5 బ్యాగులు లేక ఒక 6 బ్యాగులు పడతాయి. ఒక బ్యాగ్ పౌడర్ తీసుకొని, అలాగే ఒక 20 లీటర్ల బకెట్ తీసుకొని, బకెట్ సగానికి వాటర్ తీసుకొని ఒక బ్యాగ్ పౌడర్ని కలపాలి. చేతితో బాగా కలపాలి. అలా కలిపి ఫ్లోరింగ్ మీద ఎక్కడా గ్యాప్ లేకుండా వేసుకోవాలి. అలా వేసుకుంటే టైల్స్కి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వాటర్లో కలిపిన వెంటనే వేసుకోవాలి, లేకపోతే వాటర్లో కలిపిన పౌడర్ గట్టి పడిపోతుంది. ఇలా వేసుకుంటే ఇంటీరియర్ వర్క్ ఎలా చేసుకున్నా మనకి ఏ టెన్షన్ ఉండదు. మహా అయితే 1000-1200 అవుతుంది. మరి మీకు డౌట్ వచ్చే ఉంటుంది, దాన్ని క్లీన్ చేయడం ఎలా అని. చాలా ఈజీ. అన్ని వర్క్స్ అయిపోయాక గృహప్రవేశానికి ఒక 2 రోజుల ముందు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పుట్టి రేక్ తీసుకొని గోకిస్తే వచ్చేస్తుంది అట్టట్లో. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.